దుబాయ్ లగ్జరీ లైఫ్ కు కేర్ ఆఫ్ అడ్రస్. పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్కడ నిరంతరం పార్టీలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ వెలుగుల జిలుగుల లైఫ్ వెనుక ఒక చీకటి కోణం దాగి ఉంది. అదే పోర్టా పార్టీ. దుబాయ్లో సంపన్నులు నిర్వహించే ఈ పార్టీలకు హాజరవుతున్న మహిళలు లైంగిక దాడులను ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అసలేంటి పోర్టా పార్టీ? ఈ పార్టీలో ఏం జరుగుతోంది? ఎందుకు దుబాయ్ పోలీసులు ఈ పార్టీలను అడ్డుకోలేకపోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. దుబాయ్ ఈ మాట వినిపించగానే ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైన హోటళ్లు, షాపింగ్ మాల్స్, లగ్జరీ లైఫ్ స్టైల్. ఒకప్పుడు ఎడారి దేశంగా ఉన్న దుబాయ్ తర్వాత చమురు నిక్షేపాల కారణంగా అగ్రదేశంగా ఎదిగింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగానూ దుబాయ్ దూసుకెళ్తోంది. అక్కడి లగ్జరీ లైఫ్ కోసం ఇతర దేశాల నుంచి సంపన్నులు కూడా వలస వెళ్లిపోతున్నారు. అయితే ఈ లగ్జరీ ముసుగు వెనుక పోర్టా పార్టీలు అనే దారుణ రహస్యం దాగి ఉంది. ఈ పార్టీలలో ధనవంతులైన వ్యక్తులు, ముఖ్యంగా యువ మోడళ్లు, నటీమణులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఆకర్షించడానికి ఖరీదైన బహుమతులు, 7 స్టార్ హోటళ్లలో బస, ఖరీదైన కార్లలో షికార్లు, యాచ్లలో జలవిహారం వంటి ఆఫర్లు ఇస్తారు. ఇలాంటి లగ్జరీ లైఫ్ స్టైల్ను చూసి చాలామంది యువతులు లైంగిక దాడులు, అవమానకరమైన చర్యలు, హింసకు గురవుతున్నారు. పరమ బూతు, జుగుప్సాకరమైన చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు స్థానిక అరబ్ షేకులు. ఇటువంటి పార్టీలు చట్టవిరుద్ధమే అయినా మూడో కంటికి తెలియకుండా నిర్వహిస్తున్నారు. లాస్ వెగాస్ను మించి ప్రైవేటు పార్టీలు, రేవ్ పార్టీలు జరుపుతున్నారు. దుబాయ్దేముంది, స్వర్గం అనుకుంటే నరక కూపంలోకి జారిపోవడం ఖాయమంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోర్టా పార్టీలకు వచ్చే మహిళలను కొరడా దెబ్బలు కొట్టడంతో పాటు మెషిన్ గన్లతో హింసిస్తారు. వాళ్ళిష్టం వచ్చింది చేస్తూ పైశాచిక ఆనందం పొందుతారు. బాధితులు రోధిస్తే వారి ఆనందం మరింత రెట్టింపవుతుంది. మహిళల శరీరాలపై మలమూత్ర విసర్జన చేసి అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తారు. పార్టీలకు వచ్చే యువతులను మంచాలు, సోఫాలకు కట్టేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఈ పార్టీలో పాల్గొనే యువతులకు 25,000 నుంచి $1,00,000 వరకు చెల్లిస్తారని తెలుస్తోంది. ఉక్రెయిన్కు చెందిన 20 ఏళ్ల ఓన్లీ ఫ్యాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ మరియా కోవల్చుక్ మార్చి 9న దుబాయ్లోని ఓ లగ్జరీ హోటల్కు వచ్చింది. ఆమెకు మోడలింగ్ ఏజెంట్లుగా పరిచయం చేసుకున్న 2 వ్యక్తులు ఆమెను రాత్రంతా వారితో ఉండమని కోరారు. మరియా తన తల్లికి విషయం చెప్పి మార్చి 11న థాయిలాండ్కు వెళ్లే ఫ్లైట్కు సిద్ధమైంది. కానీ ఆమె ఎయిర్పోర్టుకు చేరలేదు. 10 రోజుల తర్వాత మార్చి 19న ఆమె దుబాయ్ రోడ్డు పక్కన వెన్నెముక, కాళ్ళు, చేతులు విరిగిన స్థితిలో, తీవ్ర గాయాలతో, దాదాపు మరణించిన స్థితిలో కనిపించింది. ఆమెను హాస్పిటల్కు తరలించి 4 శస్త్రచికిత్సలు చేశారు. దుబాయ్ పోలీసులు ఆమె నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ నుంచి పడిపోయిందని చెప్పారు. కానీ ఈ వాదనను మరియా కుటుంబం ఖండించింది. ఆమె ఒక పోర్టా పార్టీలో లైంగిక దాడి, హింసకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఈ సంఘటన ఉక్రెయిన్లో మానవ అక్రమ రవాణాపై ఆందోళన రేకెత్తించింది. దుబాయ్లో లైంగిక దాడి బాధితులు న్యాయం కోసం పోరాడడం చాలా కష్టం. ఈ పార్టీలలో బలవంతంగా పాల్గొన్న మహిళలు కూడా వ్యభిచారం లేదా అనైతికత ఆరోపణలతో జైలు శిక్షను ఎదుర్కోవచ్చని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 2022లో వివాహేతర సంబంధాలపై ఆంక్షలు సడలించినప్పటికీ వివాహిత పురుషులతో సంబంధం ఉన్న మహిళలు ఇప్పటికీ చట్టపరమైన రిస్క్లను ఎదుర్కొంటున్నారు. దుబాయ్లో సెన్సార్షిప్ చట్టాలు కఠినంగా ఉండడం వల్ల బాధితులు తమ గొంతును వినిపించడం కష్టంగా మారింది. ఈ పార్టీల గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, టిక్టాక్, రెడిట్ పోస్టులు ఈ దారుణాలను బయటపెట్టాయి. కానీ దుబాయ్ పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు. ఈ పార్టీలలో బాధితులలో ఎక్కువగా ఆఫ్రికన్ మూలాలు కలిగిన మహిళలు ఉన్నారని, బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్సర్ సెయింట్ ముల్లన్ వంటి నల్లజాతి మహిళలు టార్గెట్ అవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. దుబాయ్లో సెక్స్ ట్రాఫికింగ్ దీర్ఘకాల సమస్యగా ఉంది. అయితే దుబాయ్లో మహిళలు ఈ పార్టీలకు హాజరవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని ఏజెంట్ల నుంచి వచ్చే ఆఫర్లను తిరస్కరించాలని, ఒంటరిగా ప్రైవేటు పార్టీలకు వెళ్లకూడదని, తమ లొకేషన్ను కుటుంబం లేదా స్నేహితులతో పంచుకోవాలని సూచిస్తున్నారు.